క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి, దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి రాసిన మాటలివి. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ రోజుల్లో అతి ఎక్కువ మందిలో కనబడుతున్న బలహీనత ఏదైనా ఉందంటే అది చింత. దేనిని గుర్చిన చింత? రేపటిని గుర్చిన చింత. అనారోగ్యము, అప్పులు, ఐహిక విచారాలు, ఇంకా ఎన్నో రకాలుగా ఈ లోకం మనల్ని చింతకు గురి చేస్తూ ఉంది. ఈ చింతకు ముఖ్య కారణం అవిశ్వాసం. మనల్ని మనం నమ్ముకోవడం, మన మీద మనం ఆధారపడడం అవిశ్వాసానికి మొదటి మెట్టు. మనమేదీ లేదు, సమస్తము దేవుడైన యెహోవా చేతిలో ఉన్నది, ఆయన మన పోషకుడు, విమోచకుడు, సమస్తమును ఆయనే అని మనం నమ్ముతామో ఇక దేనిని గూర్చిన చింత మనలో ఉండదు. మన దేవుని శక్తి అర్థం కాక మనం చింతిస్తుంటాము, కానీ మన దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకుంటే ఇక ఏమీ చింత ఉండదు. ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేనంతగా మన ప్రభువైన యేసు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకు పరిధులంటూ లేవు. ప్రాణం పెట్టి మరి తన ప్రేమను వెల్లడి చేసుకున్న దేవుడు ఆయన. అంత సర్వశక్తి గల దేవుడు మనకుండగా ఇక నీకు చింతేలా? ప్రియ స్నేహితులారా, సమీపించలేని తేజస్సులో నివసించు దేవుడే అయినప్పటికీ ఆయన ఇప్పుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు కూడా. ఇక దేనిని గురించి చింతపెడక నీ ప్రతి విషయాన్ని ప్రార్థన రూపంలో ప్రభు పాదాల చెంత పెట్టి చూడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు దొరుకుతుంది. నీ పాపాన్ని గూర్చిన చింత, భవిష్యత్తును గూర్చిన భయము, ఇంకా ఏదైనా సరే నీ సామర్థ్యంతో నీవు జయించలేవు. శక్తి, సామర్థ్యము గల దేవుని దగ్గరకు నీవు వస్తే నీకు విజయం దొరుకుతుంది. నీ పాపాన్ని క్రీస్తు తన శిలువలో భరించాడు. నీ భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన ఆశ్చర్యకారాలు చూడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి మనం గమనిస్తే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చి అయినా, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చి అయినా మీరు చింతింపకండి. ఆహారం కంటే మీ ప్రాణాలు, వస్త్రం కంటే మీ దేహాలు గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకండి. అన్ని జనులు వీటిని విషయమై చింతిస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అటు విశ్వాసము ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈరోజు ఎవరెవరు ఏ రకమైన చింతలో ఉన్నారో ప్రభు నాకైతే తెలియదు, కానీ సమస్తము నెరిగిన దేవుడిగా నీవు ఉన్నావు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి చింతలో నుంచి మీరు విడిపించండి. అపవాది కలగచేసిన కలవరాల నుంచి విడుదల దయచేయండి. ఈ వాక్యం నీ ప్రియుల హృదయాల్లో మీరు భద్రపరిచి దినదినం విశ్వాసంలో ఎదగటానికి మీరు సహాయం చేయండి. ప్రతి అవసరత కూడా క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చబడ్డానికి కృప చూపించండి. తాత్కాలిక ఆనందం కంటే శాశ్వతమైన ఆనందంలో ఉన్న రుచిని చూపించండి ప్రభువా. మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అట్టి విశ్వాసాన్ని నీ రాకడ వరకు నమ్మకంగా కాపాడుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.